తెలివి తక్కువ వారికి ఉండే ఒక 4 అలవాట్లు చెప్పనా? వీళ్ళను తెలివి తక్కువ వాళ్ళు అని నేను అన్నండి. కాకపోతే వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళకి పేరు పెట్టాల్సి వచ్చింది. వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనే పేరు కంటే కూడా అమాయకులు అని కూడా అనొచ్చు అనమాట. మరి ఆ పనులేంటో చెప్తాను వినండి. నెంబర్ 1, వీళ్ళ వాల్యుబుల్ టైం ని, వీళ్ళ వాల్యుబుల్ పనుల్ని కూడా ఆపేసి వేరే వాళ్ళ పనుల కోసం వీళ్ళ టైం ని వాళ్ళపై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు హెల్ప్ చేయండి, ఎవరు చేయొద్దని చెప్పరు, కానీ మిమ్మల్ని మీరు నష్టపరుచుకొని వేరే వాళ్లకు హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను చెప్తాను. ఇక రెండవది, వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు నేను అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని చెప్పి అసలు చాలా ఆశలు పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ అన్ని ఆలోచనల్లో మాత్రమే ఉంటాయి, ఒక్కటి కూడా ఆచరణలో పెట్టరు. వీళ్ళెప్పుడు ఆలోచనలతోనే స్టాప్ అయిపోతారనమాట. ఇక నెంబర్ 3, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్లకు అన్ని డౌట్లే, కానీ అందరినీ నమ్మేస్తారు. అందరి మాట వింటారు, అందరి మాటను నమ్మేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళే నష్టపోతూ ఉంటారు. ఎవరు నిజం ఎవరు నిజం కాదు అని ఆలోచించాలి కదా. అందరూ మంచి వాళ్లే, అందరూ నాలానే ఉంటారు, అందరూ నాలానే ఆలోచిస్తారు, ఇలా ఉంటారన్నమాట. అప్పుడేం జరుగుతుంది? నష్టమే జరుగుతుంది కదా. అమాయకుల్ని ముంచేయటంలో మన వాళ్ళు ఇంకా దిట్టని చెప్పి మనకు అర్థం కావట్లేదు. ఇంకా నెంబర్ 4, కాస్త డబ్బు కనపడితే చాలండి ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అనవసరమైన ఖర్చులన్నీ చేసేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అని, జల్సాలని, పార్టీలని ఇలా డబ్బంతా వృధాగా వేస్ట్ చేస్తూ ఉంటారు. అడిగిన వారికల్లా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది అమాయకమైన పని కాక ఇంకేముంటుంది చెప్పండి? డబ్బు వచ్చినా రాకపోయినా మనం దాన్ని పర్సనల్ గానే ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర టామ్ చేసేసుకునే పని కాదండి అది. ఇలా చేయటం వల్ల మీరే కదా నష్టపోతారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, చిల్లర మాత్రమే సౌండ్ చేస్తూ ఉంటుంది, కానీ నోటు ఎప్పుడూ కూడా సైలెంట్ గానే ఉంటుంది. ఏదైతే సైలెంట్ గా ఉంటుందో దానికే విలువ ఎక్కువగా ఉంటుంది. ఈ 4 పనులు మిమ్మల్ని అమాయకులుగా, తెలివి తక్కువ వారిగానే చేస్తాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. హెల్ప్ చేయాలి, మంచితనం ఉండాలి, కానీ అవి మనకు నష్టాన్ని కలిగించేలా మాత్రం అస్సలు ఉండకూడదు. దీన్నే అమాయకత్వం, తెలివి తక్కువతనం అంటారు.